హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో మరి దేవుని యొక్క సందేశాన్ని అందించడానికి నాకు కూడా దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ వాక్యం చెప్పిన దైవజనులకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, సార్ గారికి, సంఘ బిడ్డలందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. నాకు అలవాటు ఉంది. ఏం అలవాటు? పాట పాడిన తర్వాత వాక్యం చెప్పే అలవాటు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ రీతిగా నిన్ను స్తుతింతును, ఏ రీతిగా నిన్ను సేవింతును, ప్రాణమున్నంత వరకు దేవా పాడతానయా, బ్రతుకు దినములు అన్నియు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను. యేసయ్యా, 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 యేసయ్యా. అందరు కలిసి నాతో పాడి. యేసయ్యా, 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 యేసయ్యా. కను పాపవలే కాపాడినావు, నీ రెక్కలలో నన్ను దాచినావు. కను పాపవలే కాపాడినావు, నీ రెక్కలలో నన్ను దాచినావు. పడిపోయిన ప్రతిసారి నన్ను లేవ నెత్తావయ్యా, పడిపోయిన ప్రతిసారి నన్ను లేవ నెత్తావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ చెప్దాం యేసయ్యా అని. యేసయ్యా, 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 యేసయ్యా. కృంగిన సమయములో కృపను చూపావు, నలిగిన వేళలో నన్నాదరించావు. కృంగిన సమయములో కృపను చూపావు, నలిగిన వేళలో నన్నాదరించావు. కోల్పోయిన ప్రతిసారి ఆదరించ వచ్చావయ్యా, కోల్పోయిన ప్రతిసారి ఆదరించ వచ్చావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ యేసయ్యా, 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 యేసయ్యా.
ఇంత వరకు దేవా పాడతానయా బ్రతుకు దినములు అన్నియు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో నువ్వు పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము గల దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. మరి గత 14 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి సాములు గారు అయితేనేమి, రమేష్ గారు అయితేనేమి, మరి సంసార జీవితాన్ని ఏం చేశారు? వాళ్ళు ఏలుతా ఉన్నారు. ఆమె చెప్పండి, ఏలుతా ఉన్నారా? విడిచిపెట్టారమ్మా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, కరువైన కాటకమైన కదా, శ్రమైన బాధ అయినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా, ఎన్ని వివాదాలు గొడవలు జరిగినా, వారి దాంపత్య జీవితం ఈరోజు బలంగా ఉందంటే వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. 3వ వ్యక్తిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. 3వ వ్యక్తిగా ఎవరున్నారు? వారి మధ్యలో దేవుడు లేకపోతే ఎవరుంటారుగా? దేవుడు లేకపోతే దయ్యమే కదా. దయ్యం ఉంటే కన్నా మనశ్శాంతిగా ఉండిస్తుందా? సంతోషంగా ఉండిస్తుందా? ఆనందంగా ఉండిస్తుందమ్మా? ఫలింపజేయనిస్తుందా? అభివృద్ధి పొందనిపోయేస్తుందా? అన్ని నష్టాలు, కష్టాలు, ఇబ్బందులకు గురి చేస్తుంది కదా. ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోవడం మన కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఈ దాంపత్య జీవితం ఇంత అద్భుతంగా ఉందంటే, కుమారులు మంచిగా చదువుకుంటున్నారంటే, బిడ్డలు చక్కగా పాటలు పాడగలుగుతున్నారంటే, ఆరాధికులుగా ఉంటున్నారంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృప. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బంధం బలంగా ఉండాలంటే వారి మధ్యలో దేవుడు ఉండాలి. దేవునితో వీరు కన్నెటగా ఉండాలి. ఆమేన్. కుటుంబంలో దాంపత్య జీవితం బలంగా ఉండాలంటే ఇద్దరు కలిసి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఆమేన్. ఏం చేయాలమ్మా? దాంపత్య జీవితం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మొదటి సూత్రం ఏంది? ప్రార్థన. ఆయన కొద్ది ఆయన చేసుకోవడం, ఈమె కొద్ది ఈమె చేసుకోవడం, దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టుగా ఉండకూడదు ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. వారి ప్రార్థన బలంగా ఉంటుంది. ఆమెన్ చెప్పండి. ఉదయకాలం అరుణోదయమున లేవగానే ఏబు ఏం చేసేవాడంట? పిల్లల కోసం ప్రార్థన చేసేవాడంట. మీ ఇద్దరు ప్రార్థన చేసుకొని మరలా పిల్లల దగ్గరికి వెళ్ళి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయండి. ఆమెన్. వీరి భవిష్యత్తులో దీవించబడాలి ప్రభా. సమాజంలో వెలుగులోనికి రావాలి, మంచి పేరు ప్రఖ్యాతి తీసుకురావాలి. వీరు ఏ చేటు తీసుకురాకూడదు, చిల్లరగా తిరగకూడదు, అజ్ఞానులుగా బ్రతకకూడదు. మంచి భవిష్యత్తులు వీరికి దయచే ప్రభా. నీ అరచేతిలో ఇదిగో నా కుమారులను, నా బిడ్డలను పెడుతున్నా అని చెప్పేసి దేవునికి ప్రతిరోజు అప్పగించారంటే వారి భవిష్యత్తు బంగారులాగా ఉంటుంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మీరు బలంగా ఉండడమే కాకుండా వారు కూడా చాలా జ్ఞానవంతులుగా. నిజంగా వీరి పిల్లలను బట్టి నేను సంతోషిస్తాను. చిన్న వయసులోనే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు, సెల్ ఫోన్లు అయితేనే కదా, చాలా స్వీట్గా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే వేరే విధంగా కాదు, కానీ కొంతమంది వేరే విధంగా ఉపయోగించుకొని జబర్దస్త్ అంట, క్రికెట్ అంట, గేమ్లు అంట, అవి అంట, ఇవంట. బాబు మీరేం అట్ట ఆడలేదు కదా, ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిగా ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. టెక్నాలజీ మారిపోయింది, పిల్లలు ఆపరేట్ చేసినట్టుగా మనము ఇప్పుడు చేయలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వీరి దాంపత్య జీవితం బలంగా ఉండాలంటే ఏముండాలని చెప్పాను? ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదివితే, ప్రతి పురుషునికి శిరస్సు ఎవరంట? క్రీస్తు. క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ప్రతి పురుషునికి శిరస్సు ఎవరంట? దేవుడే, గాడ్. హల్లెలూయా. ప్రతి స్త్రీకి పురుషుడు ఎవరంట? శిరస్సు ఎవరంట? పురుషుడు, భర్త. భర్త అనగా భారమును భరించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఇంట్లో ఉంటుంది, అన్ని ఆయన ఊరల్లా రౌండ్ ఆఫ్ చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. నా ప్రియమైనటువంటి దేవుని బాధ్యత కలిగినటువంటి వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి భర్తను ప్రేమించాలని, లోబడి ఉండాలని దేవుని లేఖనాలు అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండడి. భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. ఎలా ప్రేమించాలంట? తన సొంత శరీరాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక ప్రేమ గురించి చక్కటి మాటలు దైవజనులు తెలియజేశారు. ఒక మాట చదవండి, ఇదే 13వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినట్లయితే, మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మోగుడు కంచును గలగలలాడించు తాళముతో సమానం అంట. ఏమి లేకపోతే చెప్పాలి, అందరు చెప్పాలి. ప్రేమ లేకపోతే, ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటిని క్షమిస్తుంది, తాళుతుంది. హల్లెలూయా. ఓర్చుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది, అమర్యాదగా నడుచుకోదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భార్యాభర్తలో ఉన్నటువంటి ప్రేమ పాట ఉంది కదా, భార్యాభర్తల ప్రేమ వికసించే ప్రేమ పుష్పము. ఎలాంటిదంట? ప్రేమ పుష్పం లాంటిదంట భార్యాభర్తల ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ ఉందరుగాక. ఆమేన్. చూడండి, ఇదే 13వ వచనం కింద చదివితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. శ్రేష్టమైనది ఏంటంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ. యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే, నా ప్రేమినటువంటి దేవుని బిడ్డలరా, ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. నిన్ను ప్రేమించి, నిన్ను నమ్మి, నీ కొరకు రక్తమంతా ధారపోశాడు. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ఈ లోకానికి పంపిస్తే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. పాపినైనటువంటి నిన్ను రక్షించుటకు ఈ లోకానికి దిగివచ్చి నీలో ఉన్నటువంటి పాపాన్ని చంపివేసి పాపిని బ్రతికించాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఏం చంపేశాడు? నీలో ఉన్న పాపాన్ని చంపేసి పాపిని బ్రతికించాడు. ఈరోజు నువ్వు మనమందరం ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆమేన్ చెప్పండి. కరోనా వచ్చి ఎంతోమంది చనిపోయారు, కోట్లకు పడిగిన చనిపోయారు. బాలసుబ్రహ్మణ్య లక్షల డబ్బు ఖర్చు పెట్టారు, బతికాడా? మంచి పాటల గాయకుడు. ఏం పాస్టర్ గారు? మంచి పాటల గాయకుడు. ఎంతోమంది డాక్టర్లు అతన్ని దగ్గరుండి చూసుకున్నారు, బాగోగులని. బతికాడమ్మా? బతకాలంటే దేవుని కృప ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఉండాలి. 121వ వచనంలో, 121వ కీర్తనలో, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏం కాపాడుతాడంట? నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు ఆయనే. నిన్ను కాపాడువాడు కునుకడు,
నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అంట. నీ పాదము తొట్టిల్లకుండా కాపాడే దేవుడు, దేవదూతలు నీకు ఎస్గాడ్లుగా ఉంచినటువంటి దేవుడు. ఆమె అంత పరిశుద్ధురాలు అనా, అంత పరిశుద్ధుడు అనా? ఎంతగా ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమించడానికి ఎవరు నువ్వు? ఎవరంటే ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున నిన్ను చేసుకున్నాడు కాబట్టి అంత ప్రేమ. ఆమె హల్లెలూయా. యేసయ్య ఎంతగా ప్రేమించాడో మరి మనము ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతగా ప్రేమిస్తున్నాం? భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, బంధువుల కంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలమ్మా? దేవునికి ఇవ్వాలి, యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యకి ఇవ్వకుండా నువ్వు ఎవరికి ఇచ్చినా వారిని ఎదుట లేకుండా చేస్తాడు దేవుడు, సందేహమే లేదు. కుమారుని ఎక్కువ ప్రేమించాడేమని అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు? నీ ఒకనొక కుమారుణ్ణి మోరియా పర్వతం తీసుకొని రా, నాకు బలిగా ఇవ్వన్నాడు. అయిపోయా. విశ్వాస వీరుడు కాబట్టి, దేవుని నమ్మినాడు కాబట్టి, దేవునికి భయపడి బలి అర్పించడానికి వెళ్తే నిన్ను పరీక్షించడానికే నేను ఈ పని చేశాను, కానీ నీ కుమారుని నేను తీసుకెళ్ళడానికి కాదు. ఇందువలన నువ్వు నాకు భయపడుతున్నావని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు మనల్ని కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు ఏం చేయాలి? గెలవాలి, కానీ పాస్ కావాలి, కానీ ఫెయిల్ కావాలి. శోధన దినమున కృంగిపోతే ఏమవుతారంట? చేతగాని వారు అవుతారంట. శోధనను జయించేవాడు ధన్యుడు. ధన్యుడు అనగా ఆనందమయుడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జయించిన వారు ఆనందమయులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి తర్వాత క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా ఉందని చెప్పారు. క్యాండిల్స్ ఉన్నాయమ్మా? కేక్ ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కాబట్టి క్యాండిలే తెచ్చినాం అంటుంది అక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం మనమందరం ఎన్నో ప్రసంగాలు విన్నాం. దాదాపుగా ఈ డిసెంబర్ మాసంలో 3వ తారీఖు నుంచి ప్రతిరోజు మాకు మీటింగ్లే. ఈరోజు ఖాళీగా ఉందిలే, కొన్నిదేటికి వెళ్ళాలి, సాయంత్రం సహోదరుడు ఫ్రెండ్ పిలిచాడని అనుకుంటే మళ్ళీ మధ్యాహ్నం సాములు గారు పొద్దున్నే ఫోన్ చేశాడు. ఆయన అన్నైటు పని మధ్యాహ్నం రావాలన్నాడు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ రాత్రి కూడా రావాలన్న, కంపల్సరీగా ఫ్యామిలీతో రావాలా, సంఘముతో రావాలన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నిజంగా వారి ప్రేమ, వారి ఆహ్వానాన్ని బట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. అంతకంటే ముందుగా రమేష్ గారి యొక్క ఫ్యామిలీ, సార్ గారు, మరి చెన్నై సార్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మా చర్చి పక్కనే ఉంటుంది, 3వ ఇంట్లో మా చర్చి కనించి. వాళ్ళందరూ మన సంఘానికి వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరికీ ఇక్కడికి వస్తున్నారు, మేము రాకపోతే బాగుండదని. అన్నగారి యొక్క మాటను, నేను ఏదైనా మాట ఇస్తే మాట తప్పను, హల్లెలూయా. నష్టం కలిగినను మాట తప్పను. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. చదవండి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమె చెప్పండి. దేవునికి ఎవరి కొరకు పుట్టాడంట? ఎవరి కొరకమ్మా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా ప్రవచనం ఉంది కదా, 9:6లో, ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఎవరు పుట్టారంట? శిశువు. ఎందుకు పుట్టాడనే విషయం కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. తన ప్రజల వారి పాపముల నుండి వారిని రక్షించుటకై. ఎవరి ప్రజలంటమ్మా? తన ప్రజల వారి పాపముల నుండి. ఈ లోకంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు కదా, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. తన ప్రజలను రక్షించడానికి వచ్చారు. తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్ముతారో, ఆయనను సేవిస్తారో, పాపములు ఒప్పుకుంటారో వారి కొరకే దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. వాళ్ళను రక్షించుటకే ఆ పరలోక వైభవాలన్నిటిని కూడా విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా తగ్గించుకొని మన కోసం వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. మన కోసం ఆయన పుట్టాడు, రక్త మాంసములలో పాలివాడు అయ్యాడు. ఆమేన్ చెప్పండి. ఆయన దేవాది దేవుడై ఉండి
రక్త మాంసములలో ఏమయ్యాడంట? పాలివాయాడు ఆయన. దేవునికి రక్త మాంసం ఉంటుందా? చెప్పాలి మీరు. ఉంటుందా? ఉంటుందమ్మా? దేవునికి రక్తము మాంసం ఉంటుందా? ఉంటుందా? అన్ని డౌట్గా చూస్తాను నాకెళ్ళందరూ. హల్లెలూయా. ఆయన ఆత్మస్వరూపుడైన దేవుడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 20:26-28 చదివితే, ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత 8 దినములైన తర్వాత అనుమానంతో ఉన్నటువంటి తోమాను దర్శించడానికి ఆ ఇంటిలోనికి ఎలాగొచ్చాడు చెప్పండి? తలుపులు మూయబడి ఉండగా అని రాయబడి ఉంటుంది అక్కడ. తలుపులు మూయబడి ఉండగా ఎలాగొచ్చాడు ఆయన? ఆత్మస్వరూపుడై వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఆయన ఆత్మస్వరూపుడు. ఆ పరలోక వైభవాలన్నిటిని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వ్యక్తినిగా మన పాపాన్ని తీసివేయడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు కన్యక గర్భాన్ని ఆధారము చేసుకొని ఈ లోకములో జన్మించాడు. ఆయన మన పాపములు, దోషములు, అపరాధములు తీసివేయడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను ఆయన. ఎప్పుడైనా ఆలోచన చేసావా చెల్లి, తమ్ముడు, అన్న, అక్క? ఎప్పుడైనా ఆలోచన చేసావా ఎంతగా త్యాగం చేశాడు మన కోసమని? మనం చేతులతో చేసిన పాపలను బట్టి ఆయన చేతుల్లో మేకులు, తలంపుల ద్వారా చేసిన పాపలను బట్టి తలలో ముళ్ళకిరీటం, చేతులతో మరి నడిచి చేసిన పాపలను బట్టి కాళ్ళలో మ్రేకులు, ఈ దేహముతో చేసిన పాపలను బట్టి దేహములో బల్లెపు పోటు. నీకోసం దిగొచ్చి నీకోసం ప్రాణమే పెట్టాడు. ఆయన సొగసు స్వరూపం లేనివాడు అయ్యాడు. ఆయన కోటి సూర్యుల కంటే తేజస్సు గలవాడంట. ఆయన ఒక్క సూర్యుని చూడలేము మనం కళ్ళతో కదా, కళ్ళన్ని మబ్బులు వచ్చాయి. ఆయన సృష్టించిన సూర్యుని చూడాలంటే, ఆయన నీతి సూర్యుని చూడాలంటే మన కళ్ళు చదువు. మోషేతో అంటాడు కదా, మోషేతో అంటాడు, మోషే నువ్వు నన్ను చూస్తే బ్రతకలేవయా అని ఈపు భాగాన్ని కొత్త చూపిస్తాడు. హల్లెలూయా. 10 ఆజ్ఞలు రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కోసం అంటే మనం అందరి కోసం. ఆమేన్. ఆయన ఆజ్ఞలకు ఎవరైతే విధేయులై ఉంటారో, ఆయన కట్టడలు ఎవరైతే అనుసరించి నడుస్తారో, ఆయన ధర్మశాస్త్రం ఎవరైతే దీవరాత్రులు ధ్యానం చేస్తారో వారు ధన్యులో నీటి కాలంలో వేరున నాటబడిన వారే, ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మీరు ఉంటారు. ఆమేన్. మీరు చేయనదంతయు సఫలం అవుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 8:25 మనం చదివినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 8:25 వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. లేపిరి అంటే ఆయన ఎక్కడ పనుకున్నాడు చెప్పాలి. ఆయన ఎక్కడ పనుకున్నాడమ్మా? ఎక్కడ పనుకున్నాడన్నా? నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పడవలో అమరమున కింద పనుకున్నాడు ఆయన. వీళ్ళందరూ పైన ఉన్నారు. తుఫాను, అలలు, వీటన్నిటిని చూసి భయము, ఆందోళన చెందుతున్నారు. మరి రక్షించువాడెవరు? ఎన్నో అద్భుతాలు ఆయన శిష్యులు ఆయన వెనకబడి తిరిగినప్పుడు చూసింటారు కదా. ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని అమరమును ఆయన పండుకుంటే ఆయన లేపుతారు. అప్పుడు ఆయన లేచి ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? గాలిని, సముద్రాన్ని, అలల్ని ఏం చేస్తాడు? ఒక్కసారిగా గద్దిస్తాడు. అప్పుడు మరణ భయం అనేది వాళ్ళలో నుండి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణ భయం నుండి నిన్ను విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని నుంచి? పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు ఆయన. తన ప్రజల వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. రెండవదిగా మరణము నుండి విడిపించడానికి. చాలామందికి భయం, 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 మరణ భయం. అన్నిటికంటే హైయెస్ట్ భయం ఏదన్నా? మరణ భయం. అవునా కదా? కొన్ని భయాలు ఉంటాయి, చాలా చిన్నవి. ఏదో బల్లెని చూసి భయపడతారు, ఎలుకను చూసి భయపడతారు, కప్పను చూసి భయపడతారు, ఇకతీట అరిచే భయపడతారు, నక్కలు అరిచే భయపడతారు, కుక్కలు అరిచినా భయపడతారు. ఈ భయాలు కాదు. మరణ భయం అనేది చాలా డేంజర్. ఇది
ప్రభువా మేము నశించిపోతున్నాము, మేము చచ్చిపోతున్నాము, మమ్మల్ని రక్షించానంటే ఆయన గద్దించగా అన్ని నిమ్మలమైపోయినాయి. ఆమేన్. యేసయ్యను నువ్వు కలిగి ఉంటే, ఆయన నీ పక్షానుంటే ఆయన వేటినైనా గద్దించగలడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. విడిపించుటకు, రక్షించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో మనం చదివినట్లయితే, నా ప్రేమ దేవుని బిడ్డలారా, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడితిమి. ఆమేన్. ఎక్కడి నుంచి అంట? ఉగ్రత. ఆయన ద్వారా ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. ఉగ్రత నుంచి ఆయన తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం ఉగ్రత నుంచి మరి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి నరకము నుంచి, శాపము నుండి నిన్ను నన్ను రక్షించుటకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగి వచ్చి భయపడకుడి, నేను మీకు తోడైనాని గొప్ప అభయాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ధైర్యపరిచినటువంటి దేవుడు, బలపరిచినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏ భయం అయితే నిన్ను వెంటాడుతుందో ఆ భయములన్నిటి నుంచి, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెలుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడకుందువు. 23వ కీర్తన, నీ దుడ్డు కరయును దండము నన్ను ఆదరించు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటి? ఎవరు తోడైనారు దావీదు గారికి? ఎవరు తోడున్నాయమ్మా? దేవుడు తోడైనాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గాఢంధకారపు లోయ, చీకటి అంటే ఎవరికైనా భయమే కదా. 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె తప్పిపోతే దావీదు అరణ్యంలోనికి, గాఢంధకార లోయలోనికి వెళ్ళిపోయాడు. ఆయన కానీ అది అరుస్తూ ఉంటే దాని కేకలేని శబ్దం వెళ్ళిపోయాడు. చీకటి అయిపోయింది, వెళ్ళిపోయాడు. చాలా రాత్రి అయిపోయింది, కట్టిగే చీకటి. గాఢంధకారపు లోయలో ఏముంటాయి మా చీకట్లో? మృగాలు ఉంటాయి, సర్పాలు ఉంటాయి కదా, జంతువులు ఉంటాయి, భయంకరమైన సప్పుళ్ళు, భయంకరమైనటువంటి శబ్దాలు వినపడతా ఉంటాయి. భయపడాలా వద్దా? భయపడాలి. దావీదు ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. ఆమేన్. యేసు ప్రభువులు కూడా 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షణ పొందితే చాలంట. పరలోకములో దేవుడు దేవదూతలతో గొప్ప విందు చేసుకుంటాడంట. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒక్క పాపి రక్షణ పొందితే, రక్షణ పొందాలని నీ కొరకు దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన వెలుగైన యేసయ్య చీకట్లో ప్రత్యక్షమై, ఏరా అబ్బాయి, ఏరా డే, నీకు భయం లేదా? ఈ అరణ్యంలోనికి దిగి వచ్చావని దావీదుతో దేవుడు మాట్లాడుతూ ఉంటే దావీదు కనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి మనమైతే కనుక్కుంటాం అనుకోలేము. చీకట్లో ఏదన్నా ఒకటి ప్రత్యక్షమైంది అనుకో, మనం మాట్లాడతామమ్మా, మాట్లాడతాయా నోట్లోంచి కదా. దావీదు కనుక్కున్నాడు. యారా అబ్బాయి నీకు భయం లేదా అంటే దావీదు పాట పాడుతున్నాడు. యేసన్న గారి పాట. ఏం పాట? నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, యేసయ్యా 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 యేసయ్యా, నీదు ముఖము చూచుచూనే
స్తోత్రం కలుగును గాక. కలవరం, భయం, ఆందోళన, ఉగ్రత నుంచి మన దేవుడు విడిపించుటకు సమర్థుడు. ఆమేన్. నువ్వు ఎక్కడైతే ఆపదలో ఉన్నావో నీ దగ్గరనే ప్రత్యక్షమయ్యే దేవుడు నీవు నేను మనం ఆరాధించుతున్న దేవుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు ఆయన ఉండగా మనకు భయం ఏంటండి? ఎవరన్నా భయపడుతున్నారా? భయపడవద్దు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, భయపడకుడి నేను మీకు తోడైన, దిగులు పడకుడి నేను మీ దేవుడనై ఉన్నాను, మీకు సహాయము చేయవాడను, నీతి నా దక్షిణాస్తంతో మిమ్మల్ని ఆదుకుంటాను. ఆమె చూడ నేనే అంటుంది, నువ్వేనమ్మా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత అభయాన్ని ఇచ్చాడు ఆయన. అవును కదమ్మా? కాబట్టి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మాట విందాం. ఎవరి మాట? ఆయన మాట వింటే మనకు మేలు కలుగునుగాక. ఒక అబ్బాయికి దేవుడు చెప్పాడు, ఒక అబ్బాయికి తన తండ్రి చెప్తున్నాడు, ఒరే ఇంటి ముందర లెట్రిన్ ట్యాంక్ గుంత తీసాము, దాని దగ్గరికి వెళ్ళొద్దురా అని చెప్పాడంట. మనము ఏది చెప్తే ఏం చేస్తాం? పాస్టర్ గారు వెళ్తా ఏమ్మా ఆ గోడ బొక్క, ఆ గోడ బొక్కలకు మీరు చూడకండి అని చెప్పినాడు అనుకైనా, మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర వచ్చా చెప్పండి. ఎందుకు చెప్పినాడబ్బా ఆయన? ఏముందబ్బా బొక్కలో? చూసేంత వరకు ఏముండదు, నెమ్మది అనేది ఉంటుందా? అబ్బాయి అస్సలకు ఉండదు. తండ్రి చెప్తే వీడు మా నాన్న ఎందుకు పోవద్దన్నాడు అడిగి, ఆ గుంతలో ఏముంది అసలుకి, ఒకసారి చూద్దామని చెప్పేసి పోయినాడంట ఈ బుడ్డోడు. పోయి గుంతలు తొంగి చూస్తే అక్కడ మట్టి పిల్ల జారి తోపున పన్నాడంట. ఎక్కడ? గుంతలో. గట్టిగా అరిచే కేకలెత్తే ఏడ్తిగన మా నాయన వచ్చి బాతాడని పొద్దు కిందంట, బాతాడని చెప్పేసి దేవుని బిడ్డలరా మౌనంగా అలాగనే ఉన్నాడంట. ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. 1 అడుగు 2 అడుగులు వేస్తున్నాడంట, మళ్ళీ జారి తబికిలను పడుతున్నాడంట. ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళమ్మ పాపం ఆ ఇంటికి మొత్తం ఎత్తుకుతూ ఉంది, ఎక్కడ పోయినాడు వీడు, ఎక్కడికి పోయినాడు వీడు అని. ఎక్కడికి వెళ్ళినా కనపరాల, ఏడికి పోయినాడు వీడు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది, బాగా కటికి చీకటి. ఈ సమయంలో నేను ఇలాగనే మౌనంగా ఉంటికనా, వాళ్ళు ఎత్తికి పండుకొని నిద్రపోతారేమో తిని, నేను ఈ గుంతల్ని పడి చచ్చిపోతానేమో అని వాడు ఏం చేశాడంటే ఒక్కసారి డాడీ అని గట్టిగా అరిచాడంట. ఆ కేక వాళ్ళ నాన్నకి వినపడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదల బాధల పరిగెత్తుకొని ఎక్కడున్నాడు అని పరిగెత్తుకొని గుంతగాడు వచ్చే ఉన్నాడు. పరిగెత్తుకుంటూ పోయే పెద్ద మిచ్చని తీసుకొచ్చి దాంట్లో వేసి పైకి తీసుకొచ్చాడంట. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన మాట ఇంటి పడేవాడమ్మా. నేటి దినాల్లో ఎంతోమంది చెప్పిన మాట వినకుండా పడిపోతున్నారు. ఏమనంటే ఆదాం పడిపోయినాడు కదా, మేము పడిపోయిన వానికి పుట్టిన వాళ్ళం, మేము పడుతుంటాం మళ్ళీ లేస్తుంటాం, మీరే కదా లేపేదని అంటారా? ఎన్నిసార్లు లేపాలమ్మా? దేవునికి స్తోత్రం. ఆయన మాట వింటే మన జీవితంలో మేలు కలుగును గాక. ఓ ఇశ్రాయేలు, నీవు నా మాట వింటేనా నీకు ఎంత మేలు అన్నాడు ఆయన. మన జీవితంలో మేలు కలుగును గాక, కీడు తొలగిపోవును గాక, దేవుడు మనలందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక, అత్యధికంగా మిమ్మల్ని అందరినీ వర్ధిల్ల చేయను గాక, ఆయన మీ హృదయాలలో మీ గృహాలలో ఆయన జన్మించును గాక, మీ ప్రతి భారాన్ని ఆయన తొలగించును గాక. భారం మోసుకుని వస్తున్న సమస్త జిల్లాల నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి. కుటుంబ భారమైన, అప్పుల భారమైన, వ్యాధి భారమైన, పిల్లల భారం, ఎటువంటి భారం నుంచైనా ఆయన విడిపించడానికి మోయడానికి వచ్చాడు. ఆమె చెప్పండి. మీకు మీరుగా మోసుకుంటామయ్యా, మా ఆయన మీద ఎందుకు వేయాలని కొంతమంది ఏం చేస్తారంటే ఆయన కోసం ఉపవాసం ఉంటారు. ఎవరి కోసం చెప్పండమ్మా? ఎవరి కోసం ఉపవాసం ఉంటారు పాస్టర్ గారు? యేసయ్య కోసం ఉంటారు. ఆయన కోసం ఒక్కరోజున వండుకుంటేటా ఉపవాసం? నిన్ను ఆయన కోసం ఉండమన్నాడా? ఆయన కోసం వేయడమన్నాడా? ఏం చెప్పాడు ఆయన? నా కోసం వేడుకోండి, మీకోసం మీ పిల్లల కోసం వేయడమండి అంటున్నాడు ఆయన. మీరు ఏడ్చి ఆయన శిలువ నుంచి దించుతారమ్మా? ఆయన మీ భారాలు మోయడానికి వస్తే మీరు ఆయన కోసం ఉపవాసం ఉండేట? అంత రివర్స్ కదా. కొంతమంది దేవుని పిల్లల పటాలు తిప్పి పెట్టడం, ఇలాంటివన్నీ ఆచార భక్తులు చేస్తూ దేవుని స్తోత్రం కలుగును కాదు. మంచిది. లాస్ట్లో కదా మిమ్మల్ని కొంచెం నవ్వించడానికి కొన్ని మంచి మాటలు చెప్పడం జరిగింది. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో యేసయ్య ఫలింప చేయను గాక. హల్లెలూయా.
ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకొని, నిజమే ప్రభా, నా కోసం మా కోసం దిగి వచ్చావు నాయన. మమ్మల్ని రక్షించుట కొరకే, మా పాపములు క్షమించుట కొరకే, మరణము నుంచి తప్పించుట కొరకే, ఉగ్రత నుంచి తప్పించుట కొరకే అయ్యా మా కోసమే దిగి వచ్చావు. మేము నీ మాట వినాలని ఈ భక్తుల ద్వారా మీరు మాట్లాడారు, ప్రేమ కలిగి ఉండాలని మాట్లాడారు. నీకు వందనాలు, 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 వందనాలు. నిన్ను నన్ను మనందరినీ ప్రేమించి ఆయన మన కొరకు బలి అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. కరిగిన మనసే నూతనమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. బలసూచకమై నా మందసమా నీకై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపి దేవా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపి దేవా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఊరిమలరందర శబరి ఖవలరదర సిరి బాబా బాబా. యేసయ్యా, ఆదరించేను, నీ కృపయే ఆదరించేను. ప్రార్థన. దయచేసి ప్రియులారా అలాగే కళ్ళు మూసుకొని ప్రభు లేఖనాల ప్రకారం, ప్రభు మాట్లాడిన ప్రతి మాట ప్రకారం అదే రీతిగా ఈ కుటుంబాన్ని ప్రేమించి దేవుడు చక్కని దైవిక ఆశీర్వాదాలు, దేవుని మేలులు కలగచ్చేలా అందరూ చక్కని ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, మహాగణుడా, తీర్షోమయుడా నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు మీద ఉన్న ప్రేమతో మేమందరం ఐక్యపరచబడ్డ రీతిగా
ఈ కుటుంబంలో తండ్రి, ఈ కుటుంబంలో ఈ రీతిగాను నూతన మేలులు చేయుటకు ఏర్పాటు చేసుకుని సంవత్సరములు గడుచుండగా కార్యములు నూతన పరిచినట్లుగా ప్రేమ పాపములన్నిటినీ కప్పినట్లుగా వైకోత్సామున యోబు వలె ప్రార్థన చేసి తన పిల్లల మీద చేతులుంచి ఆశీర్వదించినట్లుగా ఈ కుటుంబాన్ని ఆ రీతిగా ప్రేమిస్తూ, ఒకవేళ అట్టి కార్యాలు చేయలేని వారు ఇక్కడ ఉన్నారేమో అని వారితో వాక్య రూపకంగా నువ్వు మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. నీవు మాట్లాడావు నాయనా, బ్రతుకులు సరిచేయాలని, కుటుంబాలను సరిచేయాలని, జీవితాలను సరిచేయాలని నీ దీనదాసుని నిలబెట్టుకొని మాట్లాడావు. మాట్లాడిన మాట ఏ జీవితంలో వ్యర్థము కాక వారి బ్రతుకులలో మండించబడుటకు కృపనిచ్చి, ఎవరైనా ఇంకా మీ కోసమని, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం ప్రార్థన చేయలేని వారుంటే వారిని ప్రార్థన చేయడం మీరు పురికొల్పండి. ఎవరైనా భార్యాభర్తలుగా ఉండి ప్రేమ లేని వారిగా ఉంటే ఆ ప్రేమను వారికి రుచి చూపించండి. పాపములన్నీ కట్టేటువంటి కప్పివేసేటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్య లేని ఎడల ప్రభువా ఆ యొక్క అపవిత్రత కారణమైనటువంటి దాన్ని తీసివేసి భార్యాభర్తల మధ్య నిత్యము క్షమాపణతో కూడిన ప్రేమను చిగురింపచేయండి. కుటుంబాన్ని ఆ రీతిగా ముందుకు నడిపించండి. ఆ రీతిగా వచ్చిన బిడ్డలు నడిపించండి. అంతకంటే ప్రభువా, నూరంతల అభిషేకంతో అయ్యా మా మధ్యకు నడిపించిన దైవజనుడిని, తనకిచ్చినటువంటి అయ్యా నీ ప్రేమ వలన కలిగిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. కుమారుని కానీ బలమైన బావులు సాగి పట్టుకుని తనకిచ్చిన సంతానపు బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. ఆరోగ్యమని నాయన, బలమును శక్తిని తండ్రి. అయ్యా చదువుల వైపు ఆ బిడ్డలు ప్రభువా ఒకవేళ ప్రయాణము చేస్తూ ఉంటే చక్కని జ్ఞానం అనుగ్రహించు, ఉన్నత విద్యను అభ్యసించి తండ్రి ప్రభు పనికిలా స్థిరపరచుకు ద్వారాలు తెరవండి. తనకిచ్చిన కుటుంబాన్ని, సంఘాలను చేత పట్టుకుని మీరు ముందుకు నడిపించమని సమస్తముని చేతికి అప్పగిస్తున్నాము. ప్రత్యేకంగా ప్రభువా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని దీవించండి. తనకు ఆదరణగా ఉన్నటువంటి రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు నీ కృపలో భద్రపరచండి. నీ ప్రేమ సౌధంలో వారందరినీ ఐక్యపరిచి ఇంకా నూతనమైన మేలులతో వారి హృదయాలను, వారి జీవితాలను, వారి కుటుంబాలను తృప్తిపరిచి మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని నజరేయుడు మా ప్రియ పరలోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అలాగే అందరూ కూడా చక్కగా క్యాండిల్స్ అందరికి వచ్చాయా? రైట్, వెరీ గుడ్. అయిపోయిందా? రైట్. రైట్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, ప్రభునందు ప్రియులారా, మరి దగ్గరికి వచ్చాయా? ఒత్తులు వచ్చాయా? అందరి దగ్గరికి వచ్చాయా? అగిపెట్టెలు ఏంది ఒకటే తెచ్చారు? ఏంటి ఒకటే తెచ్చారు? 50 పుల్లలు ఉన్నాయి. వెరీ గుడ్. సరే, పెట్టే ఒకటే కదా. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబం కోసం మన మొక్కలు నిలబడితే 1000 తరాల వరకు మనకు దీవెనలు ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి లేకపోతే తీసుకోండి. దాంతోపాటు ఇప్పుడు ఏం చేయాలి? మీరు లెగిస్తారా? సరే, దానికి ముందుగా ఏమో చేస్తారు. ఏమంటారు దాన్ని? క్రిస్మస్ అంట. క్రిస్మస్ ఎందుకు? క్రిస్మస్
యేసయ్య పుట్టాడని. నిజంగా పుట్టి ఎన్ని సంవత్సరాలైంది ఆయన? 2024 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఆయన పుట్టినరోజు చేస్తున్నారా మీరు? హల్లెలూయా. ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. బెత్లెహేంలో వస్తుందడా? ఎవరు పాడతారు పాట? క్యారల్ సర్వీస్. అరే రే వాళ్ళు ఇద్దరు ఎవరు పాపం ఇందాక పాట పాడతామన్నది ఆయన. అరే తమ్ముడు అన్నారా అండి? తమ్ముడు అన్నారండి. ఈ పాట పాడుతుండగా క్యాండిల్స్ అన్ని ముట్టించుకోండి. ఆ తర్వాత మన వద్దులు మన మధ్యలో సహోదరు ఉన్నారు, ఎస్తెరక్క గారు. తదుపరి ప్రార్థన చేస్తారు. ఆలోపు చిన్న పాట. నైనా రానైనా, అయ్యయ్యో రానైనా తోడు. రండి. అలా అందింది దగ్గరికి. తల్లిరాత్రి బలంగా జరగాలి. ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే గొల్లలేమో పరుగులొచ్చే దూతలేమో పొగడవచ్చే చలి రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య
దయచేసి అందరం కూడా తల ఉంచుతాం. మన మధ్యలో సిస్టర్ ప్రేయర్ చేయడానికి సిస్టర్ ఎస్తర్ గారు ప్రేయర్ చేస్తారు. తదుపరి క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. చేయండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని తల ఉంచుతాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి అసలు బాగలో సందడి యేసు పుట్టాడని మహారాజు దయచేసి అందరం కూడా క్యాండిల్ అక్కడ అలాగే ఆర్పండి. క్యాండిల్ అన్ని ఎక్కడ వాళ్ళకి ఆర్పండి. ఆర్పండి చక్కగా ఎవరి క్యాండిల్ పక్కన పెట్టుకోండి. అందరూ
అందరం కూడా చక్కగా కళ్ళు మూసుకోవాలి. చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన ఆర్పండి. ప్రార్థన, కళ్ళు మూసుకొని తలలు ఉంచుదాం. ప్రార్థన. పిల్లలందరూ ఇలా వచ్చి కళ్ళు మూసుకొని మోకరించండి. ప్రార్థన. కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా కళ్ళు మూసుకుంటూ మన మధ్యలో జానన్న గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రత్యేకంగా ఇసుగల్ మట్ట ప్రజల రక్షణ మారు మనసు నిమిత్తమై సహోదరులు ప్రార్థన నడిపిస్తారు. వచ్చిన కార్యం ఏదైనా ప్రభు పని ముఖ్యం, ప్రభువుకు మహిమ తీసుకురావటం ముఖ్యం. మరి ఈ గ్రామంలో అనేక ప్రజలు రక్షణ మారు మనసు యేసు క్రీస్తు